నెక్స్ట్ వచ్చేసి మనకి మల్కాజ్గిరి తీసుకుంటే మల్కాజ్గిరి దేశంలోనే అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ. మల్కాజ్గిరిలో బ్రాహ్మణ్ ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంది. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. బ్రాహ్మణులు 40-50 వేల మంది ఉన్నారు. వాళ్ళు ఈటల రాజేందర్కి ఓటు బ్యాంక్ అనుకూలంగా ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో బీజేపీ అనూహ్యంగా లీడింగ్ లోకి వచ్చింది. బీఆర్ఎస్ కూడా ఉంది అక్కడ. కుత్బుల్లాపూర్ అనేది కూడా చాలా కీలకం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ ఓటు బ్యాంక్ ఉన్నది. నార్త్ ఇండియన్స్, లింగాయత్స్, లంబాడీస్ ఎక్కువ ఉన్నారు. నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు. మేడ్చల్ అర్బన్ బీజేపీ వైపు ఉంది. మేడ్చల్ రూరల్ కాంగ్రెస్ వైపు ఉంది. ఎల్బీ నగర్ బీజేపీ లీడింగ్ కనబడుతుంది. తర్వాత కాంగ్రెస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది. బీజేపీ లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ లో వచ్చింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తుంది. ఇప్పుడు అదే బీజేపీ క్యాండిడేట్ ని కాంగ్రెస్ తెచ్చుకుంది, గణేష్ ని. ఉప్పల్లో కొంచెం బీజేపీ లీడింగ్ కనబడుతుంది. ఉప్పల్ అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా కొద్ది గొప్ప ఉంది అక్కడ. కుకట్పల్లిలో మిక్స్డ్ ఉంది. బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. పెద్ద నియోజకవర్గం. ఓవరాల్ గా తీసుకుంటే ఈటల రాజేందర్కు ఉన్న అనుభవము, ఆయన క్యాండిడేచరు, ఆయన రీచ్ అండ్ యాక్సెస్, సునీతా మహేందర్ రెడ్డి రాంగ్ క్యాండిడేట్ కి టికెట్ వేయడంతో ఇక్కడ మల్కాజ్గిరిలో బీజేపీ గెలవడానికి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.